నెక్స్ట్ మీరేం చేస్తున్నారు? అదిరిపోయే ఐటమ్ చూపిస్తారంటే పద్మ గారు. సో మరి దీని పేరు చెప్పేసేయండి ముందు. అమెరికన్ చాప్సీ. అమెరికన్ చాప్సీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చెప్పేసేయండి. అది అమెరికన్ చాప్సీకి కావలసిన పదార్థాలు: క్యాబేజ్, బీన్స్, అజినామోటో, క్యాప్సికమ్, క్యారెట్, టమాటా ప్యూరీ, చక్కెర, టమాటా సాస్, నూనె. మరి అమెరికన్ చాప్సీ తయారు చేసేసేయండి. ఫస్ట్ స్టవ్ వెలిగించండి, ప్యాన్ పెట్టి ఓకే, కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. నెక్స్ట్ పొడవుగా కోసుకుని ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేసేసేనా ఒక కప్. సో ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. ఓకే ఓకే, లైట్ గా కొంచెం ఉప్పు వేసుకోవాలండి. తర్వాత ఏం వేసుకోవాలి? తర్వాత క్యాబేజీ వేసుకోవాలి. క్యాబేజ్ వేసుకోవాలి. ఇది కూడా ఒక కప్ తురిమింది. అవునండి. సో నెక్స్ట్ ఏం వేసుకోవాలి? అజినామోటో వేసుకోవాలండి. వేయండి లైట్ గా అజినామోటో. అంటే కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. అవునా? దీనికి టేస్ట్ రావడానికి మెయిన్ అజినామోటో, టేస్టింగ్ సాల్ట్. ఓకే, ఎక్కువగా మనం అసలు అజినామోటో చాలా తక్కువ యూజ్ చేస్తాము, బట్ కానీ ఈ ఐటమ్ కి అజినామోటో మెయిన్ ఉండాలి. నెక్స్ట్ ఏం వేసుకోవాలి? నెక్స్ట్ వెజిటేబుల్స్ వేసుకోవాలండి. అవి ఏమేమి వెజిటేబుల్స్? బీన్స్ అండి, క్యారెట్, క్యాప్సికమ్ మూడు కలిపి హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. సో క్యాప్సికమ్, బీన్స్ అలాగే క్యారెట్ మూడు కలిపి హాఫ్ బాయిల్ చేసుకుంది ఒక కప్ వేసుకుంటున్నాం. ఇందులో వేసేయండి. ఇది అయిందండి. నెక్స్ట్ ఏం వేసుకోవాలి? ఇందులో కారం, ఇందాక సాల్ట్ కొంచెం వేస్తాం కదండి, ఇప్పుడు కొంచెం ఎక్కువ వేస్తాం, దానికి సరిపడా వేసుకోవాలి. ఓకే అండి. నెక్స్ట్ ఏం వేసుకోవాలి? ఇందులో టమాటా, క్యారెట్ కలిపి, టమాటా క్యారెట్ రెండు కలిపి ఉడకపెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. ఉడకపెట్టి గ్రైండ్ చేయాలా? ఓకే, ఇది ఒక కప్ వేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలా? సో అంటే ఇది చిక్కపడాలా లేకపోతే గ్రేవీ లాగే ఉంటుందా? కొంచెం లిక్విడ్ కాకుండా, ఓకే, చిక్కగా కాకుండా. సో వెట్ కాకుండా డ్రై కాకుండా మరీను, సో మీడియం లో ఉంటుంది. బబుల్స్ వచ్చేస్తుంది. అయిపోయిందండి. ఇప్పుడు అందులో టమాటా సాస్, చక్కెర వేసుకోవాలి. తర్వాత టమాటా సాస్ వేసుకోవాలండి. నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ లో వాటర్ కలిపి అందులో పోసుకోవాలి. ఓకే, ఇది పోసేనా? ఇందులో పోసి ఇందక్కడ మీద కలర్ మారింది చూసారా? అవును, కలర్ మారింది, చిక్కదనం కూడా వచ్చింది. ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేయచ్చు ఇంకా స్టవ్. ఓకే, బబుల్స్ వచ్చేస్తున్నాయి పైకి. ఇది ఉడకపెట్టి ఫ్రై చేసిన నూడిల్స్ అండి. అవునా? ఓకే, ఇది వేసుకుని దీనిపైన సాస్ ఇది వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కొత్తిమీర పెట్టుకుంటే. ఓ అమెరికన్ చాప్సీ రెడీ. ఇంకా టేస్ట్ చేసి చెప్పండి. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా ఇప్పుడు టేస్ట్ చేసేద్దామండి. వేడి వేడిగా ఉంది. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి నోట్ చేసుకోండి. అమెరికన్ చాప్సీకి కావలసిన పదార్థాలు: క్యాబేజ్, బీన్స్, అజినామోటో, క్యాప్సికమ్, క్యారెట్, టమాటా ప్యూరీ, చక్కెర, టమాటా సాస్, నూనె. అమెరికన్ చాప్సీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి కొద్దిగా ఉప్పు, క్యాబేజ్ తురుము ఒక కప్పు వేసి ఫ్రై చేయాలి. అజినామోటో, హాఫ్ బాయిల్ చేసిన క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్ వేసి వేయించాలి. ఆ తర్వాత 2 స్పూన్ల కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ముందే రెడీ చేసుకున్న టమాటా జ్యూస్ను వేసి కలుపుకొని 5 నిమిషాలు బాయిల్ చేయాలి. ఆ తర్వాత చక్కెర, 2 స్పూన్ల టమాటా సాస్ వేసి కలుపుకొని
5 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఉడకబెట్టి ఫ్రై చేసిన నూడిల్స్ తీసుకొని దానిపై రెడీ చేసిన చాప్సీను వేసుకుంటే స్పైసీ అండ్ టేస్టీ ఐటమ్ అమెరికన్ చాప్సీ తినడానికి రెడీ. For innovative and yummy recipes, log on to www.youtube.com/recipe.